రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. 4 రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరగడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు చలి మరింత పెరుగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. నగరంపై చలి పంజా విసురుతోంది. చలికాలం మొదలైనప్పటి నుండి చలి తీవ్రత అంతగా కనిపించినప్పటికీ 4 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి వేళల్లో చలిగాలులు పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈశాన్య రుతుపవనాలు వ్యాపిస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కనిష్టంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. 2-3 రోజులు చలి పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 2 రోజులు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గినప్పటికీ కూడా 2 రోజులు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పొడిబారిన వాతావరణం కూడా మనం తెలంగాణలో రానున్న 7 రోజులు కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన చోట్లంతా కూడా సగటు స్థాయిలోనే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. 4 రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 4:30 నుంచి 6 మధ్య పొగమంచు అధికంగా ఉంటుంది. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలంటున్నారు వెదర్ ఆఫీసర్స్.